13 years తర్వాత వైజాగ్ లో మళ్ళీ ఈ ప్లేస్ కి వచ్చా. నేను వైజాగ్ హెచ్ఎస్బీసీలో జస్ట్ 6 months వర్క్ చేశా. బట్ అంత షార్టెస్ట్ టైంలో ఇంత డీరెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారని అస్సలు ఊహించలేదు. మనకి కమ్యూనికేషన్ కాంటాక్ట్ ఏమి లేకపోయినా, ఎక్కువ కబుర్లు చెప్పుకొని ట్రిప్పులకి టూర్లకి వెళ్ళకపోయినా కొంతమందితో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంటుంది. మన ప్రెసెన్స్ అండ్ ఆబ్సెన్స్ లో మన ఒకేలా అడ్మైర్ చేసి ఒకేలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలా నాకున్న డీరెస్ట్ ఫ్రెండ్స్ లో వీళ్ళిద్దరు కూడా ఉంటారు. సో అప్పట్లో మేము హ్యాంగ్ అవుట్ అయిన అతి కొన్ని ప్లేసెస్ లో ఇది ఒకటి. ముగ్గురం 2/3 సూప్ తాగేవాళ్ళం. నాకు ఇంకా గుర్తు, లైఫ్ ఎంత సింపుల్ గా ఉండేది. నో ఓవర్ థింకింగ్, నో కేయాస్, జస్ట్ ప్యూర్ హ్యాపీనెస్. ఎంత చైల్డిష్ గా ప్రశాంతంగా ఉండేవాళ్ళము. ఆ రోజే నాకు ఆకలేం వేయలే. జస్ట్ వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ కొంచెం మొమెంట్ స్పెండ్ చేయడానికి నేను ఆ రోజు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా. ఇంటికి వచ్చి నా హార్డ్ డిస్క్ రిఫ్రెష్ చేస్తే నాకు పిక్చర్స్ దొరికాయి. ఐ ఫెల్ట్ సో ఎమోషనల్. కొన్ని ప్లేసెస్ అలా ఉంటాయి. అవి ప్లేసెస్ కాదు, మెమరీ బాక్సెస్ లాగా మనం మర్చిపోయిన వెర్షన్స్ ని మళ్ళీ గుర్తు చేయడానికి. ఐ యూస్ టు బి జెన్యున్లీ హ్యాపీ, వెరీ పీస్ఫుల్ అండ్ ఫెల్ట్ వెరీ సేఫ్ విత్ దెమ్. మనం పాస్ట్ కి వెళ్ళి రీవిజిట్